నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ప్రజలకు సేవ చేయడానికి నాయకులుగా ఎన్నికై ఆ తర్వాత వారికే శటకోపం పెడుతూ ఉన్నారు పాకిస్తాన్ నాయకులు. అవినీతి అక్రమాలకు అలవాటు పడి కాసుల కక్కుర్తిలో మునిగి తేలుతున్నారు. ఎంతటి మంచివారైనా సరే రాజకీయాల్లోకి వచ్చాక ఊసర వెళ్ళిలా మారుతూనే ఉంటారు. ప్రజలకు చేయాల్సిన సేవలు మర్చిపోయి అవినీతిలో కూరుకుపోతూ ఉన్నారు. ఈ ఘటన డైరెక్ట్గానే చూడొచ్చు. పాకిస్తాన్ పార్లమెంట్ నాయకులు ఎంత అవినీతి పరులో తాజాగా ఉదాహరణ బయటపడింది. ప్రస్తుతం పార్లమెంట్ స్పీకర్ వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కరి డబ్బు పడిపోయిందని చెబుతూ ఉండగా ముందు కూర్చున్న అనేక మంది పాకిస్తాన్ నాయకులు చేతులెత్తారు. స్పీకర్ అయాజ్ సాదిక్ పార్లమెంట్ ఫ్లోర్ పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు. అందులో ఏకంగా 10 కట్టలు ఉన్నాయి. 5,000 రూపాయలు దాని విలువ. 5,000 రూపాయల పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 16,500 విలువ. స్పీకర్ సాదిక్ ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు. అయితే అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేదు. ఆ డబ్బు ఎవరిదో చెయ్యెత్తండి అంటూ స్పీకర్ ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. ఆయన నోటి మాట పూర్తి కాకముందే ఏదో కబాబ్ దొరికినట్లు ఒక్క సెకండ్లో 12 మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు. అంతే, ఇంకేముంది. ఎంపీల వేగం చూసి స్పీకర్ షాక్ అయ్యారు. మాట్లాడడానికి కూడా ఆయన నోట మాట రాలేదు. నోట్ల కట్టలో ఉన్నది 10, మరి యజమానులు ఏకంగా 12 మందా అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు స్పీకర్. పాకిస్తాన్కు చెందిన ఆజ్ టీవీ కథనం ప్రకారం ఆ డబ్బు దాని నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఎంపీ మహమ్మద్ ఇక్బాల్ అఫ్రీదీకి చేరింది. ఆయన అసెంబ్లీ కార్యాలయం నుంచి ఆ మొత్తాన్ని అందుకున్నారు. ఈ సంఘటన సభ కార్యకలాపాలను కొద్దిసేపు ఆపేసింది. స్పీకర్కు దొరికిన ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే 2 బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతోంది. ఈ హాస్యాస్పదమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది పాకిస్తానీలు తమ సొంత శాసనసభ్యులను ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు చూశాక ఆన్లైన్ జోకులు, విమర్శలు, మీమ్స్ పాకిస్తాన్ ముంచెత్తుతున్నాయి. ఈ వీడియోపై చాలా మంది పాకిస్తానీలు తమ సభ్యులు వైఖరిపై మండిపడుతూ ఉన్నారు. 12 మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు. మరొకరైతే ఎంపీల లక్షల్లో జీతాలు, ప్రోత్సాహకాలు తీసుకుంటారు, అయినా పరిస్థితి ఇదేనా అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు పార్లమెంట్లో దొరికిన డబ్బు కూడా అప్పుగా తీసుకొచ్చిందేమోనని వెటకారం చేస్తూ ఉన్నారు పలువురు పాకిస్తానీలు. దేశం ఏదైనా జరిగిన ఘటన మాత్రం నాయకులు చేసిందే. ఇప్పటికే రాజకీయ నాయకులపై నమ్మకం పోతున్న సమయంలో ఈ ఘటన ప్రజల్లో మరింత ఆందోళన కలిగించిందని చెప్పొచ్చు. ఈ ఘటన దేశ భవిష్యత్తును కొనుగోలు చేస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.